రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే నలుగురు కొడుకులున్నారు అతనికి. ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, కానీ చదువు అంటేనే ఇష్టం లేదు. బాగా చదువుకొని శాస్త్రాలని వంట పట్టించుకుంటేనే కదా గొప్పవారు, రేపటి రాజులవుతారు. కానీ చదువు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని పెద్ద శుద్ధముద్దులా అంటే కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాలుగా చర్చలు చేసేవారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగు ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు. అందుకనే మనిషి అన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే తెలివితేటలు, విజ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్ను లాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం, బతుకంతా చీకటే. పండితుని మాటలలో రాజు బాధ రెట్టింపైంది.